బ్రెస్ట్ మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని అడిగారు కదా, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేస్తున్నా. దీనిలోకి కర్రీ లీఫ్ పౌడర్ వేసుకొని తీసుకుంటున్నాను. నాకు తెలిసి బ్రెస్ట్ మిల్క్ సప్లైని ఓవర్ నైట్ బూస్ట్ చేసేలాంటి మ్యాజికల్ ఫుడ్ లేనే లేదు. నేను నా డైలీ రొటీన్లో బ్యాలెన్స్డ్ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ హైడ్రేటింగ్గా ఉంటూ ప్రాపర్ రెస్ట్ తీసుకుంటుండడానికి ట్రై చేస్తాను. మా డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ ఫాలో అయ్యానో సేమ్ అదే ఫాలో అవ్వమన్నారు. ఎలాంటి కొత్త ఫుడ్స్ ఇప్పుడైతే యాడ్ చేసుకోవద్దు, ఏమైనా అలర్జీస్ ఉంటే అవాయిడ్ చేయమన్నారు. అండ్ ఇంకొకటి, మనం తీసుకునే ఫుడ్ ఏది డైరెక్ట్గా బేబీకి అయితే వెళ్ళదు. ఫస్ట్ అది డైజెస్ట్ అయ్యి తర్వాత బ్లడ్గా కన్వర్ట్ అయ్యాక దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ తోటి బ్రెస్ట్ మిల్క్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ బేబీకి ఫీడ్ చేసినప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం పడతాయి. సో ఇంట్లో చేసిన ఏ ఫుడ్ అయినా లైక్ రైస్, దాల్, వెజిటేబుల్స్, గీ, సూప్స్, ట్రెడిషనల్ పోస్ట్ పార్టమ్ ఫుడ్స్ ఉంటాయి కదా, గార్లిక్, మెంతులు, అజ్వైన్ సీడ్స్, సోంపు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ శతావరి గ్రాన్యూల్స్ కూడా తీసుకుంటే మంచిగా మిల్క్ సప్లై బూస్ట్ అవుతుంది. నేను మెయిన్గా డైలీ 3 to 4 లీటర్స్ లిక్విడ్స్ తీసుకుంటా. అది వాటర్ కావచ్చు, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్, సూప్, ఏ ఫామ్లో అయినా సరే. ఈ టైంలో డైజెషన్ బాగుండాలంటే ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. దీనికోసం ఖచ్చితంగా వెజిటేబుల్స్ తీసుకోవాలి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ కోసం ఫ్రూట్స్ తీసుకోవాలి. అందులో సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇంకా మంచిది. ఇంకా ప్రోటీన్ సోర్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల పప్పులు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్, గీ, డ్రై ఫ్రూట్స్, అలాగే డైరీ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫుడ్ అనేది మనకు కొంతవరకే హెల్ప్ చేస్తుంది, కానీ మేజర్గా మిల్క్ సప్లై బూస్ట్ అవ్వాలంటే బేబీకి రెగ్యులర్గా ఫీడ్ చేయాలి. బేబీ ఎంత బాగా ల్యాచ్ చేస్తే అంత మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, బేబీకి ఎంత కావాలో అంత, లైక్ డిమాండ్ అండ్ సప్లై లాగా వర్క్ అవుతుంది. అన్నిటితో పాటు స్ట్రెస్ ఫ్రీగా ఉంటూ ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎవ్రీ మదర్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. నాకు వర్క్ అయింది, మీకు వర్క్ అవ్వాలని లేదు. ఏ డౌట్ ఉన్నా కూడా డాక్టర్ని అడిగి తెలుసుకొని చేయడం మంచిది. నేను నెక్స్ట్ ఒక వీడియోలో ఫుడ్ లిస్ట్ PDF షేర్ చేస్తాను. అండ్ మీకు ఇంకా తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన న్యూ మమ్తో వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.